హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్‌కొచ్చి బ్యాక్ సైడ్ ఇలాగ పాట్ షేప్ అయితే స్టిచ్ చేశానండి. సారీకి కూడా జిగ్‌జాగ్ చేశాను. సారీ వచ్చి ఇలా ఉంది కదా! దీనికి మనం పాట్ షేప్‌కి కూడా నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ చేసుకోవచ్చు. అలానే హ్యాంగింగ్స్ అనేది చూసారా ఎక్కడ మనకి దారాలనేది బయటికి రావు. ఈ స్టైల్‌లో స్టిచ్ చేశారంటే ఫినిషింగ్ అనేది చాలా బావుంటుందండి. అలానే హ్యాండ్‌కొచ్చేసి మనకి ఫుల్ వర్క్ వచ్చింది. వర్క్ అయితే చాలా నచ్చింది నాకు. సారీకి తగ్గట్టుగా అయితే వర్క్ ఉంది. చూసారు కదా! ఇలా ఉంది. అలానే నార్మల్ పాదంతోటి మనము ఇంత సన్నగా అయితే ఇలాగా పైపింగ్ అనేది చేసుకోవచ్చండి. థ్రెడ్ పైపింగ్ పాట్ షేప్ అయినా, ఏ షేప్ అయినా కూడా ఇంత సన్నగా అయితే వస్తుంది. ఇది ఎలా స్టిచ్ చేయాలో కూడా చెప్తాను నేను. అలానే ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టేశానండి. కొంచెం బ్రాడ్‌గానే పెట్టమన్నారు. అలానే ప్రిన్సెస్ కటింగ్‌కి ఇలా మనం నడానికి పైపింగ్ చేస్తే లుక్ అనేది బొటిక్ లెవెల్‌లో ఉంటుంది. అలానే ఇదొచ్చి ఫ్రంట్ ఇలా డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్. లోపల కూడా మనము ఇలాగ లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేసామంటే ఫినిషింగ్ అనేది చాలా బావుంటుందండి. ఇది ఎలా స్టిచ్ చేయాలి అనేది షార్ట్ వీడియోలో చెప్పాను. చెక్ చేయండి. ఈ బ్లౌజ్ అండ్ శారీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.